ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నా 1 మంత్ శాలరీ అడుగు, ఆనందంగా ఇచ్చేస్తా. హాలిడేస్ కి జాలీ ట్రిప్ తీసుకెళ్ళమని చెప్పు, నేను తీసుకెళ్తా. అంతేగాని నా వల్ల కాని పనులు మాత్రం నాకు చెప్పొద్దమ్మో. రాథోడ్. సార్. కార్తీక్. వెహికల్ రెడీ సార్. అంజు, నువ్వు స్కూల్కి ఇంకా వెళ్ళలేదా? డాడ్, బస్సు వెళ్ళిపోయింది. మీరు కాస్త స్కూల్లో డ్రాప్ చేస్తారా ప్లీజ్? అంత లేట్ ఎందుకు అయ్యో? సర్లే పద. భలే ఎత్తు వేసావు అంజు పాప. డాడీని స్కూల్ దగ్గర వరకు తీసుకెళ్తావు కానీ స్కూల్లో లోపలికి ఎలా తీసుకెళ్తావు? ఎలాగో అది స్కూల్ దగ్గరికి వెళ్ళాక చెప్తానులే. నువ్వు సామాన్యురాలు కాదు. పద. సరే, సరే, రా పోదాం. అయ్యో బుజ్జమ్మ, నువ్వు నా కాళ్ళకి దండం పెట్టకూడదు. ఏ, నేను మీ కూతుర్నే కదా. నా కూతురుగా పుట్టినా నువ్వు నా అక్కవి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నావు. స్కూల్లో బుద్ధిగా చదువుకోవాలి. అస్సలు అల్లరి చేయకూడదు. టీచర్ చెప్పిన మాటే వినాలి. ఎవరితో గొడవలు పడకూడదు. బుజ్జమ్మ బెస్ట్ స్టూడెంట్ అని అందరితో అనిపించుకోవాలి. అన్ని చేస్తానులే కానీ నేను నీకు మాత్రమే బుజ్జమ్మని, స్కూల్లో అరుంధతిని. అవునమ్మా, నువ్వు నిజంగా అరుంధతి అమ్మవే. అయ్యో తాతయ్య, నేను అరుంధతమ్మని కాదు, అరుంధతిని. ఓన్లీ 6. అలాగేనమ్మా. మొదటి రోజు స్కూల్కు వెళుతున్నావు. ఇంతకీ అమ్మ కాళ్ళకు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నావా? మీరు వచ్చే ముందే అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నువ్వు గుడ్ గర్ల్వి. కానీ ఈ గుడ్ గర్ల్ కి ఒక బ్లెస్సింగ్ మిస్ అయింది. ఎవరి బ్లెస్సింగ్స్ బుజ్జమ్మ? ఇందాక దేవుడి కూడా దండం పెట్టుకున్నావు కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. నీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, దేవుడికి దండం పెట్టుకున్నాను. స్కూల్కి వెళ్ళాక టీచర్స్కి దండం పెడతాను, కానీ నాన్నకు దండం పెట్టుకోలేదు కదా. మా నాన్నెవరో నాకు తెలీదు. నేను ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తాను అంటావు. నాన్నెవరో తెలిస్తే నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకునేదాన్ని. సరేనమ్మా, స్కూల్కి టైం అవుతుంది, వెళదామా? వెళ్దాం తాతయ్య. అదే నాన్నుంటే ఎంచక్కా నన్ను నాన్నే స్కూల్కి తీసుకొని వెళ్ళేవారు. నాన్న నన్ను బాగా చూసుకునేవారు కదా మమ్మీ. నేను నాన్నని చాలా మిస్ అవుతున్నాను. స్కూల్లో మీ నాన్న ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి? అయినా చాలా మంచివారు, గొప్పవారని చెప్పు. నేను నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఈ మాటే చెప్తావు. ఆయనకి పేరు లేదా? మీ నాన్నగారికి చాలా గొప్ప పేరుందమ్మా.
ఆయన్ని దేశమే గౌరవిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీ అమ్మే నీకు నాన్న గురించి చెప్తుంది. నువ్వు నాన్నలేడని బాధపడకు. నాన్న లేడని నేను బాధపడట్లేదు తాతయ్య. ఉంటే బాగుండు అని చెప్తున్నా. నాన్న లేకపోయినా నన్నమ్మ బాగా చూసుకుంటుంది. నాన్న లేరనే బాధ నాకెప్పుడూ రానివ్వలేదు. కానీ అప్పుడప్పుడు ఇలా నాన్న గుర్తొస్తాడు. నువ్వు అమ్మ తప్పకుండా నాన్న దగ్గరికి వెళ్తారమ్మా. కాస్త ఓపిక పట్టు, సరేనా? అలాగే తాతయ్య. నాన్నని ఎప్పుడు చూస్తానా అని నాకు ఆశగా ఉంది. కానీ మీరు వెయిట్ చేయమంటున్నారు కదా, అలాగే చేస్తాను. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బుజ్జమ్మ. స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనమ్మా. నువ్వు వచ్చుంటే బాగుండేది. నేను ఏదో ఒక రోజు వస్తాను. ఈరోజు తాతయ్యతో వెళ్ళు. అలాగే మమ్మీ. జాగ్రత్తగా తీసుకెళ్ళండి బాబాయ్. అలాగేనమ్మా. అమ్మకి బాయ్ చెప్పమ్మా. బాయ్ మమ్మీ. బాయ్. పద. డాడ్, నన్ను స్కూల్లో డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సరే వెళ్ళు. ఇప్పుడు మీ డాడీని ప్రిన్సిపాల్ దగ్గరికి ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా. డాడ్, ఏంటి? ఒక్కసారి మీరు స్కూల్ లోపలికి రావచ్చు కదా. ఎందుకు? మా ప్రిన్సిపల్ మేడంకి హాయ్ చెప్పి వెళ్ళండి. మళ్ళీ ఏం చేసావు? డాడ్కి డౌట్ వచ్చినట్టుంది. ఏముంది సార్, మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి. మిమ్మల్ని పిలుచుకొని రమ్మని ప్రిన్సిపాల్ మేడం చెప్పుంటారు. అంతేగా అంజు పాప. మరీ అంత తక్కువేం రాలేదు రాథోడ్, కొంచెం తక్కువ వచ్చాయి.